మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగిన వంశీ ఏమైపోయాడో ఇప్పటి వరకు అడ్రస్ లేడు అన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం వంశీ అని విమర్శించారు. పరిటాల రవి వద్ద వంశీ ఒక చెంచా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఉరిశిక్ష వేసిన వ్యక్తికైనా క్షమాభిక్ష ఉంటుంది కానీ వంశీకి క్షమాభిక్ష ఉండదన్నారు. వైఎస్ చనిపోతే పార్టీ చేసుకున్న వంశీ లాంటి వ్యక్తిని జగన్ పార్టీలో ఏ విధంగా చేర్చుకున్నాడని అన్నారు. ఎన్నికల ముందు సింహం సింగిల్గా వస్తుంది అంటూ సినిమా డైలాగులు చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయారు అని ప్రశ్నించారు. ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగిల్గా వస్తుంది, ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగులు చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు రజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది, ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే రజనీకాంత్ అయిపోయాడు. చూడండి, బిత్తర చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మన ఢిల్లీ వెళ్ళాడు, బిత్తర చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించొద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశీ ఆ రోజు విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో కార్యకర్తలు కూడా నెతకమని. కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు. అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరాడు. చూడండి, అసలు పార్టీ వైసీపీ పార్టీ అనేదానికి ఒక నీతి నియమం ఉందా? ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలోనే ఆ పక్కన ఉన్న వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు.